వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నేను ఈ రీతిగా శుభశుక్రవారం దినం నాయన ఇది చివరి మాట నాయన, మరి మీరు సెలవులో పలికిన చివరి మాట తండ్రి, నీ చేతికి నా ఆత్మను అపచెప్తున్నాను పలికిన ఆ మాటను ధ్యానించడానికి వస్తుండగా మీ నేను ఆత్మతో అభిషేకించుని కేవలము పరిశుద్ధాత్మనికి స్వరం ఇచ్చేవాడుగా నన్ను నిలబెట్టుకుని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడు మమ్మల్ని బలపరిచి నాయన స్థిరపరిచి స్థలం నుంచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ఒక 5-6 నిమిషాలు, మ్యాక్సిమం 10 minutes లోపే దేవుని వాక్యం యేసు ప్రభు వారు పలికిన చివరి మాట చూసినప్పుడు, చివరి మాట ఆయన మాటలు చూసినప్పుడు చివరి మాట నిజంగా డైరెక్ట్గా ఆయన చనిపోవచ్చు కదా అనుకోవచ్చు. దేవుని వాక్యమాల చూసినప్పుడు ఆయన అంతా అయిపోయింది, ఫినిష్డ్ అన్నప్పుడే హిస్ వర్క్ హ్యాస్ బీన్ ఫినిష్డ్, హి కెన్ గో డైరెక్ట్లీ టు ది ఫాదర్. తండ్రి దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఆయన, లేకపోతే ప్రాణం విడిచిపోతే తండ్రి తిరిగి లేపుతాడు కాబట్టి. కానీ ఎందుకు ఈ మాటను ప్రభు పలికాడు? 7వ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు దేవుని ఒక మాటలో చూసినప్పుడు ఈవెన్ బిఫోర్ హిస్ లీవింగ్ హిస్ బ్రెత్, ఆయన చివరి శ్వాస విడిచిపెట్టేటప్పుడు కూడా ఆయన ఈ వాంట్ టు టీచ్ సంథింగ్ టు అస్. దేవుని వాక్యమాలలో ఈరోజు కొన్ని మాటలు చెప్పేసి ముగిచ్చేస్తాను, ఎక్కువ కాగా. దేవుని వాక్యమాలో చివరిగా చూసినప్పుడు యేసు ప్రభు వారు అక్కడ చూసినప్పుడు ఆ చివరి టైంలో కూడా యూ వాంట్ టు టీచ్, యూ వాంట్ టు యూజ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ హిస్ లైఫ్ ఫర్ హిస్ డిసైపుల్స్. ఆయన నమ్మిన వారికి, శిలువ రక్తంతో ముద్రించబడ్డ వారికి, యేసు నమ్మిన వారు ఆ నిత్యం జీవంలో ఉండడానికి ఎలా ఉండాలన్న మాటను నేర్పించడమే. స్టిల్ హి వాస్ టీచింగ్ ఆన్ ది క్రాస్. ఆ చివరి మాటలో ఉన్నప్పుడు నీ ఆత్మను భద్రపరచుకోవడం నేర్చుకోవాలి. ఈరోజు we have to see that where our soul stays. అందుకే యేసు ప్రభు వారు ఆత్మను అప్పచెప్పేటప్పుడు ఈ ఆత్మ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, కానీ ఈ ఆత్మ వెళ్ళవలసిన ఒకటే ప్లేస్ అందే, ఇట్ హ్యాస్ టు గో ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ ది ఫాదర్. నా ఆత్మ ఎక్కడికి వెళ్ళడానికి కాదు. విశ్వాసిగా ఉన్నప్పుడు యేసు రక్తంలో ముద్రించబడ్డ నీవు నేను, ఇఫ్ యు సే దట్ నేను ఎట్టుపోతాను నాకు తెలియదంటే, దట్స్ అ రాంగ్ వే ఆఫ్ బిలీవర్స్ లైఫ్. Believer should be sure of his going. పౌలు అంటాడు కదా, ఏమంటాడమ్మా? ఏమంటాడు? తీసుకొచ్చమ్మా 5 నిమిషాలు. పౌలు ఏమంటాడు తెలుసా అమ్మా? నా మట్టుకైతే నా దేహమును చాలించి నా ప్రభువుతో ఉండాలని నేను ఆశ కలిగి ఉన్నాను. పాల్కు తెలుసు అంటే ఐ లీవ్ మై బాడీ, ఐఎమ్ గోయింగ్ టు లివ్ విత్ మై క్రైస్ట్. ఆ క్రీస్తుతో నేను జీవిస్తాను. ఈరోజు ఈ వాజ్ ష్యూర్ అటు ఇటు వెళ్తానని ఆలోచన లేదు. ఆయనకు తెలుసు, ఎందుకంటే నా ప్రాణము పోయిన వెంటనే నా ప్రభుతో ఉంటాను. అందుకే దేవుని వాక్యంలో ఈరోజు 2వ మాట కూడా ఈరోజు గుడ్ ఫ్రైడే సరిగ్గా ఆరాధిస్తారు. నీతో నాతో దేవుడు చెప్తారు, నేడు టుడే ఇఫ్ యూ లివ్ టుడే యు ఆర్ గోయింగ్ టు లివ్ విత్ ది గాడ్ ఇన్ ది పారడైస్. అందుకే పౌలు అంటాడు కదా, ఎవరికి లేని దర్శనమైందనట. నా మట్టుకైతే నేను ఒక మనిషిని ఎరుగుదును, శరీరముతోనో శరీరము లేకునో నాకు తెలియదు, కానీ 3 ఆకాశమును కొనిపోబట్ట అక్కడ వర్ణించాలని సంగతులు వినుట చూచితిని. ఐ డోంట్ నో బట్ ఐ వెంట్ టు ది థర్డ్ హెవెన్. ఒక విశ్వాసి యొక్క డెస్టినేషన్ అంటే ఐఎమ్ గోయింగ్ టు దట్ థర్డ్ హెవెన్. నో స్టాపింగ్ ఫర్ మీ. ఈరోజు సిలువను ధ్యానిస్తున్న నీవు నేను ఈ కాన్ఫిడెన్స్ లేకపోతే, ఈ మాటను చెప్పగలగలేకపోతే విశ్వాస జీవితం వ్యర్థం. పిల్లలు, నేను ఎప్పుడు అంటున్నాను, నేను కదా ఐఎమ్ జస్ట్ ష్యూర్, నాకేముంది, నా రేపు కూడా సేమ్ ఉంటుంది. ఈరోజు ఎట్లుందో రేపటి ఐఎమ్ నో నథింగ్, ఏదో స్పెషల్ ఏమనంటే పిల్లల భవిష్యత్తు కట్టాలని తప్ప ఇంకా రేపు సేమ్ ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అలా అయిపో మరి ఎలా ఉంటుంది కదా. ద డే ఐ లీవ్ ఐ విల్ బీ విత్ మై గాడ్. ఈరోజు నాట్ బికాస్ ఐఎమ్ రైచియస్, బికాస్ ఐఎమ్ వాష్డ్ ఇన్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తంలో కడగడం ప్రతి వాడికి నమ్మకం ఉండాలి. యేసు రక్తం ప్రతి పాపంలో కడిగితే నువ్వు ఖచ్చితంగా ఆ నిత్య నివాసంలో ఉంటావు. అందుకే తండ్రి చేతిలో ఆత్మను పెట్టడం నేర్పిస్తున్నాడు ప్రభు మనకు. అండ్ ఒక విషయం చెప్పాలని ఆశ కలిగిన, ఎందుకంటే పిల్లరా ఒక విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గమనించాలి. నేను అందరం చనిపోతాం, ఒకరోజు ఖచ్చితంగా చనిపోతాం. బట్ ఏదైతే మనం కడతాం వీఆర్ నాట్ రియల్, ఎందుకంటే మన లోపల ఇంకోరం ఉంటాం, ఆత్మ. దట్ ఈస్ రియల్ జోయ్. ద ఇన్నర్ బీయింగ్ ఈజ్ ద రియల్ జోయ్. దేవునికి దీంతో పని లేదు, ఇది ఇక్కడే వెళ్ళిపోతుంది. అది లోపల ఉన్నవాడు ఉంటాడే ఆత్మ, దేవుడు ఇచ్చిన ఆత్మ ఎవరైతే అది రియల్ జోయ్. దానికి చావు లేదు, ఎందుకంటే నరుని చెప్పుకుంటే పోతుంది. నరుని నాసికా మందరంలో ఆయన జీవవాయువుదేవ నరుడు
జీవాత్మ, జీవించే ఆత్మ అండి. దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆత్మ అది మరణించేది కాదు, జీవించే ఆత్మ. ఇట్ విల్ లివ్ ఫర్ ఎవర్. అది జీవించే, దాని చావు ఉండదు. నేను వేసే నమ్ముకున్నా పర్లేదు, నమ్ముకోకున్నా పర్లేదు, చావు అయితే లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆత్మ, దాని చావు లేదు. బట్ వేర్ ఇట్ విల్ స్టే. అది ఒకవేళ ప్రభుతో ఉంటుందా లేదా నిత్య నరకంలో ఉంటుందా? ఈరోజు ఎందుకు మనసు ఇంత కష్టపడి ఎందుకు ధ్యానిస్తున్నాం? 3.5 గంటల ఆరాధనలు ఎందుకు ఉంటున్నాం? ఈ గుడ్ ఫ్రైడే రోజు ఎందుకు ధ్యానిస్తున్నామంటే టు సేవ్ అవర్ సోల్స్. మన ఆత్మను మనం రక్షించుకోవాలని ఒకటే ఒక సోర్స్ ఏంటంటే వీ హ్యావ్ టు సేవ్ అవర్ సోల్స్. యేసు ప్రభువు అదే నేర్పిస్తున్నాం. మనం బ్రతికుంటాం వెదర్ ఇన్ ది హెవెన్ ఆర్ హెల్. అండ్ వన్ థింగ్, హెల్ ఈజ్ అ ట్రూ థింగ్, ఈజ్ అ రియల్ థింగ్. చాలామంది ఎవరు చూసినాడు? ఒకవేళ దేవుడు ఉన్నాడు ఎంత సత్యమో, దయ్యం ఉన్నది అంతే సత్యము. స్వర్గం ఎంత మంచిగా ఉందో, హెవెన్ ఎంత ఉందో, హెల్ కూడా అంతే షూర్. ఎందుకంటే హెల్ గురించి యేసు ప్రభు మాట్లాడినంత ఏ దైవజనులు మాట్లాడారు. మీరు చూసారమ్మా యేసు ప్రభు నరకం గురించి మాట్లాడడం విన్నారా? యేసు ప్రభు నరకం గురించి, యేసు ప్రభు నరకం గురించి చాలాసార్లు చెప్పాడమ్మా. మీరు సువార్తలు చదవండి, శ్రద్ధగా చదవండి, చెప్తాడు. He talks about hell. Jesus talking about hell because he wants hell also. అది కూడా ఆయన కాదా? ఆయన కాందే ఏమున్నది? అది కూడా పెట్టిండు స్టేషన్ మనకు. జాగ్రత్త సుమి, పక్క స్టేషన్లో దిగిపోగలరు. ఈ యొక్క లెంట్ ఎందుకంటే, ఈ స్టేషన్ ఎందుకంటే మనం ఆ స్టేషన్లో దిగొద్దు. మన స్టేషన్ అక్కడ ఉంది. మనం ఆయనతో ఉండేవారు. యేసు ప్రభు అన్నాడు అక్కడ చూసినప్పుడు, దాని గురించి అన్నప్పుడు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈవెన్ ఇఫ్ యూ డిజైర్ డెత్ యూ విల్ నాట్ డై. లూకాసు వార్తలో పోతే ఇంత పెద్ద కథ ఉంటుంది. 16వ అధ్యాయంలో ఎవరు? లాజరు ధనవంతుడు. లాజరు అక్కడ ఉంటాడు, ఈయన ఇక్కడ ఉంటాడు. అది నేను పోను అందులోకి, ఎందుకంటే స్టోరీ పెద్దగా అయిపోతుంది కాబట్టి, నాకు ఆ టైం లేదు కాబట్టి ఒక 2-3 నిమిషాలు మాత్రం తీసుకుంటే. ఎందుకంటే దేవుని వాక్య భవనంలో ఈరోజు నీతో నాతో ఎందుకు ఈ మాట ఒక్కసారి ఒక వచనం చూపించాలని ఆశ కలిగినాను. ఎక్కడ ఒక వచనం, ఎందుకంటే ఏమి చెప్పుకోదు బాగుండదు. ఒక్కొక్కటి ఒక్క వచనాన్ని మీకు చూపించాలని ఆశ కలిగినాను. లెట్ మీ సీ. ఒకసారి పిల్లలు మార్కు సువార్త 8వ అధ్యాయము 28వ వచనం అనుకో చూడండి. ఒకసారి 18వ వచనమా 28. మార్కు సువార్త 18 చూడండి, ఒకసారి చదవండి. 18 మరి 28 చూడనా? ప్లేస్ ఆఫ్ కోర్స్ కదా. ఒక్కసారి లెట్ మీ సీ ఒక్కసారి వన్ సెకండ్ గివ్ మీ సెకండ్. ఆ 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటాడు. వానికి to win entire world and if you lose your soul, what did you gain? What did you gain in this world? చాలాసార్లు ఎలా అయిపోయిందంటే పిల్లలు, ఈరోజు దేనైతే విడిచిపెడతామో దాని కొరకు పరిగెడుతున్నాము. ఏదైతే మనతోడు ఉంటుందో దాని గురించి టెన్షన్ లేదు కదమ్మా. బంగారం కొనుక్కోవాలి, ఈసారి నెక్లెస్ కొనాలి, ఆ సార్ అది కొనాలి, ఇది కొనాలి. పుసుకున్న చచ్చిపోయినావు అనుకో, అరే అమ్మ చాలా ఇష్టమైన నెక్లెస్ 2 తులాలు వేసే కదా అరే కూడా అంటాడా? ముందు ఆ కమ్మలది 1 గ్రామ్ పోయినట్టే 1 గ్రామ్ అయితే ఎవడన్నా వదులుతాడా? అది ఈడిచిపెట్టిపోయేదే. ఒకటి వేస్తారు ఏంటంటే పాతది ఏదైనా డ్రెస్ ఉంటే చాలా ఇష్టం అని వేస్తారు. పాతది ఉందనుకో పోయేటప్పుడు చాలా ఇష్టం ఇది మొన్న కుట్టించుంటే అంత ఇష్టపడ్డాడు, ఇదైతే ఎప్పుడు వేసుకుంటాడు, పోనీ పాతది పాతోడే పోనీ రైట్. ఓకే, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. We run for the living things, we don't run for the living thing. ఏదైతే మనతో ఉంటుందో, ఏదైతే నిత్య జీవములో ఉంటుందో, ఏదైతే నిరంతరము నీతో నాతో ఉంటుందో, we don't care for that. అందుకే యేసు ప్రభువు అంటాడు, care for your soul. If you gain all world and lose your soul, what did you get? You get nothing in this world. అందుకే దేవుని ఒక మాట చూపించేసి ముగించేస్తాం. ఒకటే మాట.
10 నిమిషాలు అన్నాను కానీ ఒక మాట. ప్రకటన గ్రంథము ఎక్కడ ఉండాలి, సోల్ ఎక్కడ ఉండాలి? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం, ఒక్క వచనం చదువుకొని ముగిచ్చేస్తాను. ఐ డోంట్ టేక్. ఒకసారి చూద్దాం. దేవుని ఆత్మ, దేవుడిచ్చే ఆత్మ ఎక్కడ ఉండాలి చూడమ్మా. ఎక్కడ ఉండాలి, ఎందుకు ఉండాలి చెప్పేస్తాను. వై అంటే ఓకే. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా, పరలోకపు సీన్ అమ్మ ఇది. ఆయన 6వ ముద్ర ఇప్పగా నేను చూడగా ఏమంటాడు? అది కాదమ్మా, పైన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని నా వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు ఎక్కడ ఉండాలంట? దేవుని బలిపీఠం కింద దేవునితో ఉండాల్సిన మా ఆత్మ. ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడైతే ఈ లోకంలో క్రీస్తు కొరకు సాక్షిగా ఉంటావు. When you stand as a witness, even if you have to die for that, then your soul will be under the altar of God. దేవుని యొక్క బలిపీఠం కింద ఉంటుంది. అందుకే యేసు ప్రభువు వారి తండ్రికి అప్పచెప్పి ఈరోజు మనందరం కూడా let us say that my soul, if I die, my soul will be there. ఆ లాస్ట్ డే వరకు, ఏదో తీర్పు దినం వరకు నా ఆత్మ నా తండ్రి యొక్క ఆ బలిపీఠం కింద ఉంటుంది. అలా ఉండడానికి దేవుని ఆత్మను, దేవునిలో మన ఆత్మను భద్రపరచుకున్న దేవుని ఆత్మ సహాయాన్ని మనకు దయచేయునుగాక. ఆమేన్.